పొగరు కాదు, ఒక కొడుగ్గా నేను మీకు ఇవి ఇవ్వడం నా బాధ్యత. ఏంట్రా, కొడుగ్గా డబ్బులు ఇవ్వడం నీ బాధ్యత? సరేరా, చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు నిన్ను పెంచి పోషించి చదివించినందుకు నీకైన ఖర్చంతో లెక్కగట్టి చెప్పనా? మరి వాటికి కూడా నువ్వు డబ్బు లెక్కగట్టిస్తావా చెప్పు? తిండి పెట్టినందుకు కన్న తండ్రికి వీడు డబ్బు లెక్కగట్టిస్తున్నాడు. నాన్న, నేను నా భార్య ఊరికే ఇంట్లో తింటున్నామని ఒకరు వేలెత్తి చూపించే పరిస్థితి రాకుండా ఉండడం కోసం నేను డబ్బులు ఇస్తున్నాను. అలాగే మా ఇద్దరి బాధ్యత నాది అని మీరు నాకు అప్పగించిన బాధ్యత నెరవేర్చడం కోసం మాత్రమే నేను మీకు డబ్బులు ఇస్తున్నాను. దయచేసి అర్థం చేసుకున్నాను. ఇకపోతే మీరు చెప్పినట్టుగానే మా ఇద్దరికీ కలిపి 10,000 రూపాయల్ని వచ్చే నెల నుంచి ఇస్తాను నాన్న. ప్రస్తుతానికి నా దగ్గర ఇవి మాత్రమే ఉన్నాయి. వచ్చే నెల నుంచి 10,000 ఇస్తాను నాన్న. ఆజ్ బాబోయ్, ఏటండి సినివర్తి గారు, మీరెలా నాన్నగారిని ఎదిరించి మాట్లాడుతున్నారు? నేనే నాన్నని ఎదిరించి మాట్లాడలేదు వదినా. ఒక కొడుగ్గా నా వంతు ఇంటికి ఇవ్వాల్సిన డబ్బులు ఇస్తాను అంటున్నాను. యాండి మారుతి గారండి, మీరు ఒక విషయం మర్చిపోతున్నారండి. కేవలం మీ ఇద్దరి వరకు అయ్యే ఖర్చు డబ్బుల్ని మాత్రమే ఇయ్యటాన్ని ఒక కొడుకుగా ఇంటి ఖర్చుల కోసం మీ వరకు ఇయటం అనరండి. కేవలం మీ ఇద్దరి కోసం ఏదో హాస్టల్లో రూమ్ రెంట్కి ఫుడ్కి డబ్బులు కట్టడం అని అంటారండి. అంటే మీరు ఈ ఇంటిని సొంతిల్లులా కాకుండా పారా ఇల్లులా ఏదో హాస్టల్ లాగా చూస్తున్నారన్నమాట. అంతేనా అండి మారుతి గారు? వదినా, నా ఉద్దేశం అది కాదు. నేను నాన్నకి డబ్బులు ఇవ్వడం వెనక నా ఆత్మగౌరవం ఉంది. ఆచి బాబోయ్, ఇందులో అర్థం కాకపోవడానికే ఉందండి. మీరేదో 6,000 ఇచ్చేసి ఇంటి మొత్తాన్ని ఉద్ధరించేస్తున్నట్టుగా దేవుళ్ళంటి మావయ్య గారిని ఎదురు. కాని మా ఆయన గారు 50,000 ఏటి 50,000 నెల నెలా మావయ్య గారి చేతిలో ఆడుతున్నారు. మరి ఏ రోజైనా కనీసం ఒక్కసారైనా మీలాగా మా ఆయన గారు నాన్నగారిని ఎదిరించి మాట్లాడారా చెప్పండి? ఉండండి ప్లీజ్ వల్లి, ఈ విషయాల గురించి నువ్వు మాట్లాడుకో. మీరు ఊరుకోండి ఆయన గారండి. ఇప్పుడు మీరు 4 సంవత్సరాలుగా నెల నెల 50,000 చొప్పున అంటే సుమారుగా ఎన్ని లక్షలు మీ నాన్నగారికి ఇచ్చుంటారు కదండి. ఇప్పుడు ఆ విషయాలన్నీ ఎందుకు మాట్లాడుతున్నావు? ఆచి బాబోయ్, ఎందుకంటారేంటి? మీ తమ్ముడు 6,000 ఇచ్చి మావయ్య గారిని ఎదిరించి చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు కదండి. అందుకోసమండి మొట్టమొదటిసారి 6,000 ఇచ్చిన మీ తమ్ముడు గారు ఆత్మగౌరవం అని మావయ్య గారి ముందు తాళెగరేసి మాట్లాడుతున్నారు. కాని ఇప్పటి వరకు లచ్చలు ఇచ్చిన మీరు మీ నాన్నగారి ముందు అలా తలెగరేసి మాట్లాడారా చెప్పండి? శ్రీవల్లి, వదిన, నేనేమి తలెగరేసి మాట్లాడలేదు, మామూలుగానే మాట్లాడాను. మీరు బాలే ఉన్నారండి మారుతి గారు. మీరు తలెగరేసి కాకుండా మామూలుగా మాట్లాడేసుంటే మావయ్య గారు ఎందుకంత బాధపడతారు చెప్పండి? పైగా నువ్వు కాని రెండో మరిది గారు కాని మావయ్య గారికి అండగా నిలబడకపోగా మావయ్య గారిని బాధ పెట్టేలా మాటలు కూడానా? వదిన, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను నాన్నకి అండగా నిలబడకపోవడం ఏంటి? అంటే నువ్వు మన రైస్ మిల్లో పనిచేస్తున్నావు కాబట్టి నీ వల్ల ఇంటికి రూపాయి ఆదాయం లేదు. ఇంక సినమర్ది గారు చదువుకుంటున్నారు కాబట్టి ఖర్చే తప్ప లాభమే లేదు. మా ఆయనగారు ఒక్కరే ఉద్యోగం చేసి 50,000 ఏటి విన్నారా? 50,000 సంపాదించి ఇంటికి మావయ్య గారికి అండగా నిలబడుతున్నారు. చూడక్క, మా ఆయన రైస్ మిల్లో చేస్తున్న వర్క్ కి శాలరీ లెక్క కడితే 70,000 వరకు వస్తుంది. ఆ విషయం తెలుసుకో. అంటే మీ ఆయన సంపాదించే కంటే మా ఆయన ఇంకా ఎక్స్ట్రా 20,000 సంపాదిస్తున్నాడు. అర్థమైందా? అంటే ఏటి నర్మదా నువ్వు ఇప్పుడు అనేది? మీ ఆయన చేస్తున్న పనికి మావయ్య గారిని జీతం కట్టేయమంటున్నావా? మావయ్య గారండి విన్నారు కదండి, నడిపి మరిది గారికి జీతం 70,000 ఇవ్వాలంట. మరి ఇచ్చేయండి మావయ్య గారు, ఇచ్చేయండి. నేను జీతం ఇవ్వమని అడగట్లేదు, మా ఆయన కూడా సంపాదిస్తున్నాడని చెప్తున్నాను. ఆయన 6,000 సంపాదిస్తున్నారని ఎగతాళి చేస్తున్నారు కదా. చూస్తూ ఉండండి, చదువు అయిపోయిన తర్వాత మంచి ఉద్యోగం చేసి అందరికంటే ఎక్కువ సంపాదిస్తారు. అంటే అప్పుడు ఎక్కువ సంపాదించి మావయ్య గారికి సమాధానం చెప్తామన్నదా మీ ఉద్దేశం? అచ్చి బాబోయ్, ఒకేసారి మావయ్య గారిని ఎంత మాట అనేసావు ప్రేమ?
నేనేమన్నాను మీరేమంటున్నారు? ఆపడే బుజ్జమ్మా, నట్టింట్లో ఏంటి ఈ గొడవ? కోడళ్ళు ఎలాగుండాలో, ఏ విషయంలో ఎంతవరకు మాట్లాడాలో నేర్పించలేదా నువ్వు? చూడండి, ఇప్పటి వరకు ఎవరి అవసరం లేకుండానే కుటుంబాన్ని పోషిస్తున్న నాకు ఒకరి సంపాదన కోసం ఎదురు చూడాల్సిన అవసరం కానీ, ఒకరి మీద ఆధారపడాల్సిన అగత్యం కానీ నాకు లేదు. దయచేసి ఈ విషయాన్ని తెలుసుకోండి. వచ్చే నెల నీ పౌరుషం చూపిస్తానన్నావుగా, చూస్తాను. రేయ్ రారా. నాన్న, బాబోయ్, ముగ్గురు కోడళ్ళు పాలు పంచదారలా కలిసిపోతారనుకున్నాను. కానీ మాటలతోనే కత్తులు దూసి యుద్ధం చేశారు. 3 కుప్పులు ఒకే చోటుంటే 3వ ప్రపంచ యుద్ధమే అని ఎవరు చెప్పారో గాని వాళ్ళు బాగా అనుభవంతోనే చెప్పుంటారు. బా నేనేదైనా తప్పుగా మాట్లాడానా బా? ఉన్నదిగా మాట్లాడింది చెప్పు బా. నేను తప్పుగా మాట్లాడానా? థ్యాంక్స్ బా, నువ్వు అర్థం చేసుకుంటే చాలు. రే, బుద్ధుందా నీకు అసలు? ఏం చేస్తున్నావో ఎవరితో మాట్లాడుతున్నావో అర్థమవుతుందా నీకు? అసలు స్పృహలో ఉండే ప్రవర్తిస్తున్నావా? ఏమైందమ్మా? ఎందుకలా అంటున్నావు? ఇంకా ఏమైందని ఎంత అమాయకంగా అడుగుతున్నావురా? లాగి పెట్టి ఒక్కటి కొడతాను. ఏమనుకుంటున్నావా? ఏరా, అంటే అన్నాను అంటావు గాని నువ్వప్పుడే అంత గొప్పని వైపోయినాని అనుకుంటున్నావా? ఇంట్లో ఉంటున్న దానికి తింటున్న దానికి లెక్క కట్టి కన్న తండ్రికి డబ్బులిచ్చేంత పెద్దోడు వైపోయావా నువ్వు? నువ్వు చేసిన దానికి మీ నాన్నకి కోపం వచ్చి నిన్ను చిన్నప్పటి నుంచి పోషించిన దానికి లెక్కలు కడితే నువ్వివ్వగలవా? చెప్పరా, ఇవ్వగలవా? ఒక పని చేసే ముందు ఇవేవి ఆలోచించవా నువ్వు? బుద్ధి జ్ఞానం లేకుండా పనికి మళ్ళీ నిర్ణయాలు తీసుకోవటమేనారా? అమ్మా, నన్ను ప్రేమని, మా బ్రతుకులు మమ్మల్ని బ్రతకమని, మా తిండి విషయం, మా ఖర్చుల విషయం మమ్మల్నే చూసుకోమని ఆ రోజు నాన్న చెప్పారు కదా. మరి ప్రేమ నేను ఇంట్లో ఉంటున్నందుకు, తింటున్నందుకు డబ్బులివ్వడం తప్పెలా అవుతుంది? అది అర్థం చేసుకోకుండా నువ్వు నోట్లోంచి ఇంకొక మాట వచ్చిందంటే కొట్టేస్తాను. ఆ రోజు ఎలాంటి పరిస్థితుల్లో మీ నాన్న అలా అన్నారు నీకు తెలీదా? ఏదో కోపంలో ఆయన అలా అన్నారు. కోపంలో అయినా సరే కన్న తండ్రి అలా అంటాం తప్పే, నేను ఒప్పుకుంటాను. కాని నువ్వు డబ్బులివ్వడం అంతకన్నా పెద్ద తప్పురా. దానివల్ల మీ నాన్న మనసు ఎంత బాధపడుంటుంది. కన్న తండ్రిని ఇంట్లో అందరి ముందు అంతలా అవమానించి కష్టపెడతావా? ఏం కొడుకురా నువ్వు? అమ్మా, నాన్నకి నేను డబ్బులివ్వడం ఆయన్ని అవమానించడం అని మీరందరూ అనుకుంటున్నారు. కానీ నా జీవితంలో వచ్చిన కష్టాలన్నీ దాటడం అని నేను అనుకుంటున్నాను. అయినా కష్టాలనేవి నాన్నొక్కడికే, కేవలం నాన్న జీవితంలో మాత్రమే వచ్చేవి కాదు కదా. అందరికీ, అందరి జీవితాల్లోనూ వస్తాయి కదా. రే, అంటే అన్నానంటావు గాని ఇప్పుడు నీకొచ్చిన అంత కష్టమేంటో చెప్పరా? అమ్మా, నీకు నాన్నకు పెళ్ళైన తర్వాత నీ ఖర్చులన్నీ నాన్న పెట్టుకున్నారా, లేదంటే నాన్న ఇంటి వాళ్ళు పెట్టుకున్నారా? పాపం, మీ నాన్నకి నానేవాళ్లు ఎవరూ లేరు కదరా. ఒకవేళ ఉన్నారే అనుకో, మీ ఇద్దరి ఖర్చులు వాళ్ళు భరిస్తామంటే అందుకు నాన్న ఒప్పుకుంటారా? ఆయన అస్సలు ఒప్పుకోరు. మీ నాన్నకి ఆత్మాభిమానం చాలా ఎక్కువరా. నేనాయన కొడుకునమ్మా, నాకు కూడా అంతకంటే ఎక్కువ ఆత్మాభిమానం ఉంటుంది. నా పెళ్లి ఎలా జరిగిందనే దాని గురించి, ఎలాంటి పరిస్థితుల్లో జరిగిందనే దాని గురించి నేనిప్పుడు మాట్లాడను. కారణాలేవైనా కావచ్చు, కానీ నేను ప్రేమ మెడలో తాళి కట్టాను. మా ఇద్దరికీ పెళ్ళయింది అంటే తన బాధ్యత నాదే కదా. మరి మా ఇద్దరికీ కలిపి నేను నాన్నకి డబ్బులివ్వటం న్యాయమే కదా. కాని ప్రస్తుతం నువ్వు చదువుకుంటున్నావు కదరా. కావచ్చమ్మా, కానీ ఇంట్లో ప్రేమతో పాటు మరో 2 కోడళ్లున్నారు. పెద్దన్నయ్య జాబ్ చేస్తున్నాడు, ఆ డబ్బుల్ని నాన్నకిస్తున్నాడు. రెండో అన్నయ్య మన రైస్ మిల్లోనే వర్క్ చేస్తున్నాడు. వాళ్ళిద్దరూ జాబ్ చేసి ఇంటి ఖర్చుల కోసం డబ్బులిస్తున్నారు కాబట్టి ఆటోమేటిక్గా వాళ్ళ భార్యలకు గౌరవం ఉంటుంది. మరి అదే గౌరవం నేను పెళ్లి చేసుకున్న అమ్మాయికి కూడా దక్కాలి కదా. అందుకే నాన్నకి డబ్బులిచ్చాను. నేను తన చదువుకి సంబంధించి, తన ఖర్చులకి సంబంధించి నాన్న దగ్గర చెయ్యి చాచి నిల్చోవడం ఒక భర్తగా చూడలేనమ్మా. నా వల్ల తను అవమానాలు పడితే అది నాకు అవమానం. కేవలం నా భార్య గౌరవ మర్యాదల కోసమే నేను నాన్నకి డబ్బులిచ్చాను. అంతే తప్ప ఎవరి గౌరవ మర్యాదలు తగ్గించాలని కాదు, బాధ పెట్టాలని అంతకన్నా కాదు. ఇందాక జరిగిన గొడవ గురించి అత్తయ్య గారు చాలా బాధపడుతున్నట్టున్నారు. ఏదో విధంగా నేను నవ్వించాలి. అర్థమైంది. ఓయ్, నా మొహం మీద కోతలేమైనా ఆడుతున్నాయా? ఎందుకలా చూస్తున్నావు? అంటే
మీరెవరో అచ్చం మా అత్తయ్య గారిలాగా ఉన్నారు. ఎవరా అని చూస్తున్నాను. ఏంటి వెటకారంగా ఉందా? మా అత్తయ్య గారి కంటే మీరు కూడా చాలా అందంగా ఉన్నారు. కాకపోతే మా అత్తయ్య గారు ఎప్పుడూ నవ్వుతూనే ఉంటారు. కానీ మీలాగా చాక్లెట్లు పోగొట్టుకున్న చంటి పిల్లలా ఏడు మొహంతో ఉండరులేండి. ఇదిగో అంటే అన్నానంటావు గాని నువ్వు జోకులేసినా నవ్వే పరిస్థితుల్లో నేను లేను. నేను చాలా బాధపడుతున్నాను తెలుసా? అయ్ బాబోయ్, మా అందమైన అత్తయ్య గారు బాధపడుతున్నారా? చూడండి మై డియర్ స్వీట్ అండ్ క్యూట్ అత్తయ్య గారు, బాధపడుతూ కూర్చుంటే అందం తగ్గిపోతుంది. అదే బాధని పంచుకుంటే మనసుకి హాయిగా ఉంటుంది. అందుకని మీ బాధ ఏంటో నాతో చెప్పుకోండి. ఇందాక నేను చిన్నోడితో మాట్లాడితే వాడేమన్నాడో తెలుసా? మీరు మాట్లాడుకునేటప్పుడు నేను అక్కడ ఏమైనా ఉన్నానా నాకు తెలియడానికి? ఏ అసలే బాధలో ఉన్నాను, జోకులేద్దని చెప్పానా? సారీ సారీ సారీ. నీరజ్ ఏమన్నాడో చెప్పండి. ఏరా నువ్వప్పుడే మీ నాన్నకి డబ్బులిచ్చేంత పెద్దోడు వైపోయావా అని నేనంటే దానికి వాడు, అమ్మా నీ ఖర్చులు అవసరాలు నీ బాధ్యత అన్నీ నాన్నే చూసుకుంటున్నారు కాబట్టి నా భార్య ఖర్చులు అవసరాలు నేనే చూసుకోవాలి కదా అన్నాడు. ఏదో మాలోకం. ఏ విషయమైనా సరే 2 సార్లు చెప్తే గానీ అర్థమై సావదు. దీనికి గవర్నమెంట్ ఉద్యోగం ఎవరిచ్చారో ఏంటో. ఏంటో ఎగ్జామ్ రాస్తే ఇచ్చారులే కానీ మీ నోటితోని మరోసారి వినాలనుందని అడిగాను. చెప్పండి. ఇదేమైనా రామాయణం భాగవతం ఆ పసాలు చెప్పడానికి? నీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే నీ ఖర్చులు మీ ఆయన చూసుకున్నట్టే నా భార్య ఖర్చులు నేను చూసుకోవాలి కదా అన్నాడు. కరెక్ట్ గానే చెప్పాడు కదా. క్లారిటీతో కూడా. ఆ? మరి ఈ విషయం గురించి మీరెందుకేదో కొంపలు మునిగిపోయినట్టుగా బాధపడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. ఎలా ఎలా బాధపడకుండా ఉండగలను? తప్పనిసరి పరిస్థితుల్లో చదువుకునే వయసులో చిన్నోడికి ప్రేమకి పెళ్లి చేశాను. జీవితం గురించి సరైన అవగాహన లేని వయసులోనే వాడికి పెళ్లి చేశాని అని అప్పుడప్పుడు బాధపడేదాన్ని. అలాంటిది వాడు జీవితం గురించి బాధ్యత తెలుసుకోవడం మాత్రమే కాకుండా ప్రేమ గురించి బాధ్యత తీసుకుని తనని జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. అందుకు ఆనందపడాలో లేదంటే కన్న తండ్రిని ఎదిరించి మాట్లాడుతున్నాడని బాధపడాలో అర్థం కావట్లేదు. ఈ ప్రాబ్లం కి సొల్యూషన్ సో సింపుల్ అత్త. మీకు ఏదైతే బాధగా అనిపిస్తుందో దాన్ని మర్చిపోండి. అలాగే మీకు ఏదైతే సంతోషాన్ని ఇస్తుందో దాన్ని 1కి 10 సార్లు తలుచుకోండి. ప్రాబ్లం గోన్. పోలా? నేను చెప్పిన పరిష్కారం అద్రిపోలా? శ్రీకృష్ణుడు గీతోపదేశం రేంజ్ లో నేను చెప్పలా? చెప్పావులే, పెద్ద గొప్ప సలహా. ఆపా, బాధ కలిగించే విషయాన్ని మర్చిపోవాలంట. ఎలా మర్చిపోగలను? అందరి ముందు ఆయన అలా ఎదిరించి మాట్లాడడం తప్పు కదా. మరి ఆ బాధని ఎలా మర్చిపోగలను? అంటే అన్నానంటారు గాని పెద్ద ఆరిందలా సలహాలు చెప్పడానికి వచ్చిందండి. అత్తయ్య, తండ్రి కొడుకుల మధ్య అనుబంధాలు అలాగే ఉంటాయి. పైకి కోపంగా మాట్లాడుకున్నా లోపల ప్రేమలు బలంగా ఉంటాయి. మీకు తెలీదు ఏం లేదు. ఏంటి నాకు తెలీదా? హలో, వాట్ మేడం, ఫుల్ జోష్ లో ఉన్నారు. ఆనందంతో గాల్లో తేలిపోతున్నారు. మీ గురించి మీ వారు ఏం చెప్పారో అత్తయ్య గారు ఇప్పుడే చెప్పారు. మీరు తరించాం. అయ్య బాబు, సిగ్గే నువ్వే ఇంతకు ముందు ఎప్పుడూ లేంది. మీ ఆయన పేరు చెప్పగానే కొత్తగా ఈ సిగ్గులేంటో చెప్పాలత్తయ్య. అది కాదు నర్మద. అవునత్తా, ట్రైనింగ్ కి వెళ్ళకపోతే పాపం జాబ్ పోతుందని చెప్తుంది కదా. మరి మీరు అర్థం చేసుకుని మావయ్య గారితో మాట్లాడాలి కదా. ఆయనతో మాట్లాడాలంటే నాకు భయం. మిమ్మల్ని చూస్తానే మావయ్య భయం. ఏమండి, నర్మద ట్రైనింగ్ కి వెళ్ళడానికి మీరు ఒప్పుకోరా? ఉద్యోగం పని మీద కదా వెళ్తున్నా, మరి ఆయన ఒప్పుకోకుండా ఎందుకుంటారు? ఖచ్చితంగా ఒప్పుకో.